రే బామర్ది, గనుల శాఖ మంత్రి గెస్ట్ హౌస్కి వచ్చినాడంట. ఆయనకి లంచం ఇచ్చి పెండ్లి పత్రిక ఇచ్చేసి వస్తా. కాస్త ఇల్లు చూసుకో. జాగ్రత్త జాగ్రత్త. ఈ కొంపలో ఏం మిగిలిందని చూడాలరా. అసలు ఈ గ్రహరాజుని నమ్మాలో వద్దో ఏమీ అర్థం కావట్లేదు. తీసుకోనా వేళ్ళని కూడా వదలవా? ఈసారి నువ్వు చెప్తా. బేబే నేనే రౌడీ హవే బాగుందే బాగుందే నీతో లవే బేబే నీ చంపే చపి చపి మెల్లంగా గిల్లేయడం నాకు హవే ఓ రబ్బీ నా ముందు నీ గొంతు గులాం నబీ పాటలే ఉంటాదిరా వింటుంటే చాలా పిన్న గుండెల బిడ్డవి కొట్టుకుంటూ ఉన్నది రా రా బుర్రగిరా 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 గిరా బుర్రగిరా 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 గిరా గిరా I wanna tell you have you heard the బుర్రగిరా బుర్రగిరా I wanna tell you have you heard the బుర్రగిరా బుర్రగిరా నైట్ కి పార్టీ ఉంది మా మజా మస్తి ఉంది తాటికల్లు టకీలాలో మిక్స్ జదామా పూసల చీర ఉంది పువ్వుల లొంగి ఉంది ఫోకస్లో షకీరా సాంగ్ లేదామా పబ్బులలో ఉంటాదా డబ్బులలో ఉంటాదా మబ్బులలో తెలిసి ఇలాంటి హాయి పుంజులు తరవేయాలా పెట్టలి చెందేయాలా నెత్తి మీద తవాలేసి నక్కలు తొంగవరా బుర్రగిరా 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 గిరా గిరా బుర్రగిరా 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 గిరా గిరా Boys and girls, or man or wife, or old or young, they love the same. Oh I don't care, cause after all this is a game. Oh mama, mama, dance mama, oh my god, you're awesome mama. Pubbu beat, house beat, double step, good song. Boys and girls, or man or wife, I don't care. Oh mama, mama, dance mama, oh my god, you're awesome mama. Pubbu beat, house beat, double step, good song. నా బుడుం పట్టులతో నీ నడుం పట్టుకుని డుమ్ 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 ఆడుకునే టైం వచ్చిందే ఓ నీ పెనం అంటుకుంటే నా గుణం ఆగదంటే ఈ క్షణం రొట్టె విరిగిన తిరుపడాలే ఆవకాయి పిజ్జాలా మాగాయి బర్గర్లా కొత్త కాంబినేషన్ లా మనం ఉండాలే కోయి డాన్స్ డిజెలా కోలి ఒట్టు బజాలా కొత్త వెరైటీలు ఫాలో చేసి చింతరా బుర్రగిరా 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 గిరా గిరా బుర్రగిరా 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 గిరా గిరా I wanna tell you have you heard the బుర్రగిరా బుర్రగిరా I wanna tell you have you heard the బుర్రగిరా బుర్రగిరా I wanna tell you have you heard the అమ్మమ్మమ్మమ్మ నా వల్ల కాదు. I cannot stay here. Let's go to states. తండ్రి గారు ఎందుకు అర్థం లేని ఆవేశం? ఏమే నువ్వు చేంజ్ చేసిన వేష భాష కాదే, నువ్వు వేసే వేద వేషాలు కూడా తెలుసు నాకు. I cannot tolerate this. Come on, మొత్తం సర్దేసుకొని రెడీ అయిపో. అది నాన్నగారు. ఇది ఇల్లా? హాయ్ కుక్కు. ఏంటి? మోహిని ఏం చేస్తుంది? స్నానం చేస్తుంది.
ఎవడరా నువ్వు? అడుగుతుంటే మాట్లాడవేంద్రా? వాడి పైన కత్తులు పెట్టారండి. వాడు మోహిని అన్న మోహన్. మోహిని అన్న మోహన? అవును దోస్త్. రే కత్తులు తీయండిరా, వెళ్ళండి వెళ్ళండి. అంటే నా చెల్లి స్నానం చేస్తుంటే మీరు ముగ్గురు చూడడానికి వచ్చారా? చిచి, అసలు ఎలాంటి పిల్లలు కన్నారండి మీరు? అయినా మీరు ఈడకెందుకు తగలంటారా? నైనా నా బాల్ పడిపోయింది ఆయనడా. అవునైనా. ఏయ్, అసలు నేను యూనిఫామ్ లో లేను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసేవాడిని. అయినా నిన్ననాలు బావా, అసలు 1000 కోట్ల ఆస్తున్న నా చెల్లెల్ని ఈ స్టూపిడ్స్ కొంపలు పడేస్తావా? 1000 కోట్ల? ఏదో నీ మీద మోసపడింది కాబట్టి ఇన్నాళ్ళు గమ్మును ఊరుకున్నాను. అసలు తన వెనకాల ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుసా నీకు? ఒక్క సెకండ్ లో ప్రూవ్ చేస్తాను. ఏయ్, నా చెల్లిని చేసుకుంటావా? ఏ ఫంక్షన్ హాల్ బుక్ చేయమంటారు? నువ్వు? ఎన్నిసార్లైనా చేసుకుంటానండి. దట్ ఈస్ మోహినీస్ రేంజ్. ఇప్పటికీ మించిపోలేదు. త్వరగా ఆలోచించి ఆ డెసిషన్ నువ్వు చెప్తే బాగుంటుంది. నేను మళ్ళీ వస్తా. అదేంటండి, మోహిని కలవడానికి వచ్చి కలవకుండా వెళ్ళిపోతున్నారు? నీ వెళ్తేనే కదా తను వస్తుంది. అదే, నేను వెళ్ళి మోహినికి పెళ్లి సెట్ చేసి ఆ తర్వాత మోహన్ దానికి చూపిస్తా. ఈ రోజే పెళ్లిని సుయోధన ఏర్పాట్లని చేసేశాడు. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోతుంది. నాయుడు గారు మాటిచ్చి వెళ్ళిపోయాక నాకు మాత్రం కాళ్ళు చేతులు ఆడడం లేదు. మన నాయుడు గారి దగ్గర నుంచే ఫోన్ అండి. ధర్మన్న గారు, మీరేం భయపడకండి. ఈరోజు కోసమే నేను ఎన్నాళ్ళు ఎదురు చూశాను. నర్తనశాలలోని ఆఖరి ఘట్టం కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. నాయుడు గారు ఇచ్చిన భరోసాతో కొండంత ధైర్యం వచ్చింది. బావా, నేను చివరిసారిగా అడుగుతున్నాను. ఈ ఇంట్లో అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, మరి మన పెళ్ళి ఎప్పుడవుతుంది బావా? 1,00,000 సార్లు చెప్పాను జరగదని. ఎప్పుడు చూసినా పెళ్లి తేట. సిగ్గులేదు నీకు? అంతేలే బావా, నేను నీ వెంట పడుతున్నా కాబట్టి నీకు అలసైపోయాను. కోహినూర్ డైమండ్ ని బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడే మన ఇండియన్స్ కి దాని వాల్యూ తెలిసింది. నన్ను కూడా ఎవడో ఒకటి లేకపోతే కానీ నీకు నా విలువ తెలీదు. ఆఖరికి నీకు ఒకటి చెప్తున్నాను, గుర్తు పెట్టుకో బావా. ఇదే ముహూర్తానికి ఇదే పెళ్లి మండపంలో నీ పెళ్లికి 1 నిమిషం ముందే నీకంటే బలవంతుణ్ణి, నీకంటే సుందరాంగుణ్ణి, నీకంటే మంచి ప్రయోజకుణ్ణి నేను పెళ్లి చేసుకుంటాను. లేదంటే ఇదే ఇంట్లో నా ప్రాణాలు తీసుకుంటాను. ఇది మంగమ్మను మించిన ఈ మోహిని శపథం. సబక్. ఈ రోజుతో మన బంధం తెగిపోయింది. అదేంటి? అంతేగా, ఈ రోజుతో నీ పెళ్ళైపోతుంది, నా జీవితం అయిపోతుంది. పద లేచిపోదాం. నేను లేచిపోవాలనుకుంటే నా 16 ఏటే లేచిపోయేదాన్ని. 10 మంది ముందు పెళ్లి పందిట్లో నా పెళ్లి జరగాలి, అది మా బావగాడు చూడాలి. నీకు దమ్ముంటే, నువ్వు మగాడివి అయితే, నువ్వు నన్ను ప్రేమిస్తే పోయి మీ నాయన్నే అడుగు. అది కాదు మోహిని. మోహిని, పెండ్లి ఏర్పాట్లు బాగా చేసినారండి. నాయనా, నీకు విషయం చెప్పాలా? పెండ్లై నాకు చెప్దూలేరా? పెండ్లి గురించే నాయనా. ఇదే మండపంలో నేను మోహిని పెళ్లి చేసుకుంటా. ఏంటి? మోహినినా? ఐ లవ్ మోహిని. తల పగిలిపోతే మోహిని వాడు కాదు, నేను చేసుకుంటా. ప్రాణాలు తీస్తా. మోహిని నాదే. ఏం మాట్లాడుతున్నావురా గజ? సాయంత్రం నీ పెండ్లి పెట్టుకుని? అదే చెప్తున్నా, మోహినితో నాకు పెండ్లి కావాలి.
మరి ధర్మన్న కూతురు? అడిగో నీ ఫ్రెండ్, వాడికిచ్చి పెండ్లి చేయి, అది వాడితోనే కులుకుతుంది. ఏంది దోస్త్, ఏం మాట్లాడుతున్నాడు వీడు? నిజమే దోస్త్, నేను ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే హనీ నన్ను కోకింది. నీ పేకముక్క ఎత్తిన విశ్వాసంతో ఆ అమ్మాయితో నేను ఫిజికల్గా అడ్వాన్స్ అవ్వలేదు. ఫుల్ షో లాంటి నా ప్రేమని డీల్ కౌంట్ లాంటి మన ఫ్రెండ్షిప్ కోసం మిడిల్ డ్రాప్ అయిపోయాను. నీ గోలాపో, నువ్వు వెళ్ళి తాళి పట్టారా. మోహిని నీకు మరదలు, కూతురుతో సమానం చెప్పాను కదా. మోహిని నీకు తల్లి లాంటిది. మోహిని మీ కూతురు లాంటిదిరా. ఏంట్రా పై పైకి వస్తున్నావు? నీ పెళ్ళిని దూరం తీస్తావా? మోహిని లాంటిదా? పగిలిపోతే గద మన ఇలవేల్పురా. మోహిని పుట్టిందే నా కోసం. అన్నదమ్ములై ఉండి ఒక ఆడదాని కోసం ఇట్లా కొట్టుకుంటున్నారేంద్రా? మన కౌరవ వంశ పరువు ఏం కావాలి? బోయవాని వేటుకు గాయపడిన కోయిల గుండె కోత కోసిన చేసినావు ఎలా. మోహిని విషం అంకుల్, మోహిని విషం తాగేసింది. విషమా? అయ్యో బాబా, చచ్చిపోయింది దోస్త్. లెటర్ ఉంది, చదవండి. నాకు చదువు రాదు మోహిని. అందరికీ నమస్కారం. నేను మోహిన్ని. దేవుడు నాకు ఒక శరీరమే ఇచ్చాడు. 3 ఇచ్చుంటే బాగుండేది. 3కి జీవితాన్ని పంచేదాన్ని. నేను బెడ్ లైట్ లాంటి దాన్ని. ఒక బెడ్రూమ్లో మాత్రమే వెలగలను. ఫ్లడ్ లైట్ లాగా స్టేడియం మొత్తం వెలిగివ్వలేను. అందుకే ఏ రూమ్లో వెలగాలో తెలియక నా లైట్ నేనే స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాను. పెద్దవాడు గుణ ట్యూబ్ లైట్ లాంటి వాడు, చాలా మంచివాడు. రెండోవాడు గణ టార్చ్ లైట్ లాంటి వాడు, కరెంటు లేనప్పుడు వెలుగునిస్తాడు. ఇక నెక్స్ట్ గజ ఫోకస్ లైట్ లాంటి వాడు, నన్ను ఫోకస్ లోకి తీసుకొచ్చాడు. ఐ విల్ మిస్ యూ ఎవ్రీబడి. వచ్చే జన్మంటూ ఉంటే 3గా పుట్టి మీ 3కి పెళ్ళాలుగా అవుతాను. బాయ్. పోలీసులు, కంగారు పడకండి, అది నా ఫోన్. మా పోలీస్ బావా. హలో బావా, పోస్టింగ్ ధార్వాడ జిల్లాలోనే వేయించుకున్నాను. మొట్టమొదటి పోలీస్ డ్రెస్సులో నా ముద్దుల చెల్లెలకే నేను కనిపించాలి. ఐఎమ్ కమింగ్. మీ పోలీస్ అన్న నీ కోసం ట్రాన్స్ఫర్ చేస్తున్నాడట. లేకపోయినే దోస్త్, నువ్వే రక్షించాలి. షడ్జా మధ్య ఖరాజ్ వీర్జం సుధా జలాంజ తర్జాకరి నా మోహిని చచ్చిపోయింది. మీరే ఉపగ్రహరాజ్ గురుజీ, అరగంటకు ముందు నీకేం చెప్పాను? మోహిని ఈ లోకం విడిచి వెళ్ళిపోతుందని చెప్పారు. అంతా మీరు చెప్పినట్టే జరుగుతుంది గురుజీ. గురుజీ, మీరే మా దేవుడు. ఈ గండం నుంచి మమ్మల్ని తప్పించండి. అది తెలిసి వచ్చాడు. తనకు భయం ఉంది. గోపి హనిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయిని వాడికి చేసేద్దాం. సమస్యను వాడి నెత్తి మీదనే వేసుకుంటాడు. ప్రేమ కోసం వాడు ఏమైనా పట్టుపడతాడు. లేదా ఆ ఐపీఎస్ వస్తాడు, అందరినీ పిట్టలు కాల్చేస్తాడు. హరి రిక్వెస్ట్ గో గో. దోస్త్ దోస్త్, చావు జరిగిన ఇంట్లో పెళ్లి జరగాలంటారు. నువ్వు హనీని పెళ్లి చేసుకోవాలా? నేనా? కుదరదు దోస్త్. ఇంకేం చెప్పొద్దు దోస్త్, నువ్వు తాళి కడుతున్నావు అంతే. ఓకే సరే. థ్యాంక్ యూ దోస్త్. మరి డెడ్ బాడీ నేను చేద్దాం. కారిలేజ్ కప్పెట్టిదామనా? బావులో పడేద్దాం. నీళ్ళు తోడేటప్పుడు కాల్జారి పడిందని అందరికీ చెప్తాం. లేపండి శవాన్ని. దోస్త్, ఇది నేను చూసుకుంటా, నువ్వు రిలాక్స్ అవ్వు. ఏయ్ వచ్చి బాడీ దీన్ని. మీరు కాదు, దీనికి ఒక స్పెషల్ యాక్షన్ టీం కావాలి. మీరిద్దరండి. మోహిని ముట్టుకున్నారంటే చంపేస్తా. పవిత్రమైన మోహిని తాకారంటే నరికేస్తా. సుఖీ భవ సుమంగళి సుఖీ భవ సుశీలవై చిరాయువై సుఖీ భవ. తాలివ్వండి.
నిన్ను గెలిపించాను మోహిని. వాడన్న ఐపీఎస్ ఆఫీసర్ వచ్చేస్తున్నాడు రా, పక్కే లేడుతారా. దించండి రా, పిల్లలు గుచ్చుకున్నాయి దించడే. త్వరగా ఈ చీర తీసి ఆ బొమ్మ కట్టండి రా. మరి మోహిని ఎవరు? అంకుల్ నాకు 2 బత్తాయిలు తేరా. అంటే మోహిని మోహను మోహిని మోహను అంతా ఒకటే. ఫ్రమ్ ది బిగినింగ్ చూస్తున్నాను మిమ్మల్ని. ఏమైనా సరే ఐ డోంట్ లీవ్ యూ.